బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఎల్టెక్స్ క్లాసెస్లో రన్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇద్దరికీ కూడా సువర్ణ అవకాశం. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మన ఆన్లైన్ కోర్సు కేవలం 45,000 రూపీస్కి మీరు పొందొచ్చు. ఆఫ్లైన్ కేవలం 75కి పొందొచ్చు. అండ్ ఆఫ్లైన్ మీకు ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే చాలు, అసలు ఆన్లైన్ క్లాసెస్ మాకు అవసరం లేదు అనుకుంటే ఈవెన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీరు 45కే పొందొచ్చు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా 45కే పొందే సువర్ణ అవకాశం కూడా మనం కల్పిస్తున్నాం. సో చాలా మంచి ఆపర్చునిటీ. వైజాగ్లో మనకి క్లాసెస్ ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీజు అంతా కూడా 15 డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. సిమిలర్గా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 రెండింటికి నోటిఫికేషన్స్ వచ్చాయి. మన ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ కంబైన్స్ బోత్ గ్రూప్ 1 and 2 రెండు కలిపి వస్తాయి. సో 1 year వ్యాలిడిటీ తీసుకుంటే మీకు కేవలం 20,000 రూపాయలకే గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు వస్తాయి. లైఫ్ టైంకి వెళ్తే 30,000 రూపాయలకే గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కూడా మీకు వస్తాయి. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకొని జాయిన్ కావచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అట్ COP28. సో మన COP28 జరుగుతుంది కదా దుబాయ్లో. దాంట్లో ఒక 63 కంట్రీలు నవంబర్ 6న గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ సైన్ చేశాయి. అసలు ఏంటి ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్, దీని కథ ఏంటి అనేది మనం చూద్దాం. అసలు గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అంటే మీనింగ్ ఏంటి, ఈ కూలింగ్ అప్లయన్సెస్ అనేవి గ్లోబల్ వార్మింగ్కి ఏ రకంగా కారణమవుతున్నాయి, దీన్ని ట్యాకిల్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, ఈ 3 అంశాలు మనం ఇవాళ పరిశీలిద్దాం. సో దిస్ కమ్స్ అండర్ GS పేపర్ 3 ఎన్వైర్న్మెంట్. సో గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ మీకు అప్పుడే చెప్పాను. సో ప్రపంచంలో ఉన్న 63 కంట్రీస్, అవుట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ 63 కంట్రీస్ ఏం చేశాయంటే దే డిడ్ ఎ ప్లెడ్జ్. దేనికి ఆ ప్లెడ్జ్ అంట? టు రెడ్యూస్ దేర్ కూలింగ్ ఎమిషన్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. టు రెడ్యూస్ దేర్ కూలింగ్ ఎమిషన్స్ by minimum 68%, అట్లీస్ట్ 68% కూలింగ్ ఎమిషన్స్ని 2050 కల్లా తగ్గిస్తామని చెప్పి వాళ్ళు ప్లెడ్జ్ చేశారు. కూలింగ్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి అంటే, మనం రెఫ్రిజిరేటర్స్, ఏసీలు లాంటివి వాడతాం కదా, వాటిలో రెఫ్రిజరెంట్స్ లేదా కూలెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ కూలెంట్స్ ఏవైతే ఉన్నాయో, రెఫ్రిజరెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రిలీజ్ అయ్యే గ్యాసెస్ వల్ల మనకి ఎట్ దిస్ పాయింట్ 7% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వస్తున్నాయి. అండ్ ఇది 2050 కల్లా ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇట్లాగే మనం కంటిన్యూ చేస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో వీటి యొక్క కంట్రిబ్యూషన్ 21% అయ్యే అవకాశం ఉంది అని కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు అంటే మనకు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఏమవుతున్నాయి, మనకి గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి. మరి గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నప్పుడు కూలింగ్ డిమాండ్ కూడా పెరుగుతుంది కదా. సో డిమాండ్ ఫర్ కూలింగ్ పెరిగిపోతుంది. మరి కూలింగ్ డిమాండ్ పెరిగినప్పుడు ఇట్ లీడ్స్ టు డిమాండ్ ఫర్ ఏసీస్ అండ్ రెఫ్రిజిరేటర్స్. వీటికి కూడా డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. మరి ఇవి పెరిగాయంటే వీటిలో ఉన్న గ్యాసెస్, వాటి యొక్క ఎమిషన్స్ కూడా పెరుగుతాయి. తద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇంకా పెరిగి గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరిగే అవకాశం అనేది మనకి ఉంది. అందుకని వీటిని కట్ డౌన్ చేయాలి అని ఈ 63 దేశాలు దే డిడ్ ఏ ప్లెడ్జ్. 68% కూలింగ్ ఎమిషన్స్ని తగ్గించాలి అని. అయితే అసలు ఈ కూలింగ్ ఎమిషన్స్ కథ ఏంటి, కూలింగ్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి, వాటి కథ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ టాక్ అబౌట్ కూలింగ్ ఎమిషన్స్. ఇందాకే చెప్పినట్టు మీకు కూలింగ్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి, దీస్ ఆర్ ఎమిషన్స్ generated from refrigerants. ఓకే, ఇవి ఎందులో వాడతారు? ఏసీస్, అలాగే ఫ్రిడ్జెస్, ఇట్లాంటి వాటిల్లో వాడే రెఫ్రిజరెంట్స్ వల్ల జనరేట్ అయ్యే ఎమిషన్స్ని మనం కూలింగ్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. కూలింగ్ ఎమిషన్స్ అని అంటాం. అయితే ఇది ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడు వాడేవాళ్ళు కాదంటే వాడేవాళ్ళు. మీకు గుర్తుంటే మన చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు స్కూల్లో వి యూస్ టు హియర్ సంథింగ్ అబౌట్ క్లోరోఫ్లోరోకార్బన్స్. గుర్తుందా మీకు? క్లోరోఫ్లోరోకార్బన్స్ వాడేవారు ఎప్పుడు, ఒకప్పుడు చాలా కాలం పాటు క్లోరోఫ్లోరోకార్బన్సే వాడేవాళ్ళు. కానీ 1985లో ఏం జరిగిందంటే ఒక రీసెర్చ్ పేపర్ వచ్చింది.
ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. ఈ రీసెర్చ్ పేపర్ ఏం చెప్పింది అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్లే ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ అయిపోతుంది, అంటార్కిటికా పైన ఉన్న ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అవుతుందని చెప్పి ఆ రీసెర్చ్ పేపర్ చెప్పింది. అలా చెప్పడం వల్ల ఏమైంది, 1987లో మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ సైన్ చేశారు. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది అప్పుడు ప్రపంచ దేశాలు 200 కంట్రీస్ సైన్ చేయడం అనేది జరిగింది. సో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం చెప్పిందంటే టు ఫ్రీజ్ ప్రొడక్షన్, కంప్లీట్గా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క ప్రొడక్షన్ని ఆపేయాలి. ఓకే, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, వాటి ప్రొడక్షన్ కన్జంప్షన్ రెండు ఆపేయాలి. ఆఫ్ వాట్, ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఓజోన్ డిప్లీటింగ్ అంటే ఓజోన్ లేయర్ డిప్లీట్ చేస్తున్న సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్షను మరియు కన్జంప్షను ఆగిపోవాలి, ఇన్క్లూడింగ్ సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరోకార్బన్స్తో సహా అన్నిటిని ఆపేయాలని మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చింది. దాని ప్రకారమే అప్పుడు ఆపేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ వెళ్ళిపోయి వాటి ప్లేస్లో ఇంకో 2 టైప్స్ ఆఫ్ కెమికల్స్ వచ్చాయి. అవే హెచ్ఎఫ్సిస్ అండ్ హెచ్సిఎఫ్సిస్. హెచ్ఎఫ్సిస్ అంటే అర్థం ఏంటి, హైడ్రోఫ్లోరోకార్బన్స్. హెచ్సిఎఫ్సిస్ అంటే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్. అయితే ఈ రెండింటి వల్ల కొత్త ప్రాబ్లం వచ్చింది. ఏంటి కొత్త ప్రాబ్లం అంటే వీటి వల్ల ఓజోన్ లేయర్కి డ్యామేజ్ ఉందా అంటే నో డ్యామేజ్. ఓజోన్ లేయర్కి వీటి వల్ల డ్యామేజ్ లేదు. కాకపోతే వీటి వల్ల డ్యామేజ్ ఏంటి అంటే ఈ రెండు కూడా దే ఆర్ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వాళ్ళు ఈ రెండు చాలా పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్లోబల్ వార్మింగ్కి కారణమైపోయి, మొదటి వాటి వల్ల ఓజోన్ డిప్లీషన్ జరుగుతుందని చెప్పి వాటిని ఆపేస్తే వాటి ప్లేస్లో వచ్చిన గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరిగే పరిస్థితి మనకు వచ్చేసింది. అయితే ఈ హెచ్ఎఫ్సిస్ అలాగే హెచ్సిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నార్మల్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎన్నో ఎక్కువ రెట్లు గ్లోబల్ వార్మింగ్కి కాజ్ చేస్తాయి. ఒక టిపికల్ కార్బన్ డైఆక్సైడ్ ఒక సేమ్ యూనిట్ ఆఫ్ మాస్ తీసుకున్నప్పుడు ఒక కొంత కార్బన్ డైఆక్సైడ్ అదే మాస్లో ఉన్న హెచ్సిఎఫ్సి తీసుకుంటే CO2 కంటే ఎన్నో ఎక్కువ రెట్లు, CO2 కంటే ఎన్నో 100s to 1000 టైమ్స్ ఎక్కువ గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్కి ఇవి కారణమవుతున్నాయంట. అంత ఎక్కువ పొటెంట్ లేదా పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ హెచ్ఎఫ్సిస్ మరియు హెచ్సిఎఫ్సిస్. ఇది ఎవరు చెప్పారంటే మనకి దెర్ ఇస్ ఎ రిపోర్ట్ బై సిసిఏసి అంటే క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోలిషన్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంది. ఏమని, హెచ్ఎఫ్సి మరియు హెచ్సిఎఫ్సిస్ అనేవి CO2 కంటే ఎన్నో వందల వేల రెట్లు పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, అంటే దానికంటే ఎక్కువ ఇవి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతాయి అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఇవి బేసికల్గా ఏం చేస్తాయంటే దీస్ థింగ్స్ అబ్జార్బ్, ఈ గ్యాసెస్ మన అట్మాస్ఫియర్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేస్తాయి. అట్మాస్ఫియర్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసి దే ట్రాప్ హీట్ ఇన్సైడ్ ది అట్మాస్ఫియర్లోనే హీట్ని ట్రాప్ చేసేస్తాయి. మామూలుగా అయితే ఇది ఇట్ గోస్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు స్పేస్ అనమాట. స్పేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ చేయకుండా ఆ హీట్ని అవి అట్మాస్ఫియర్లోనే ట్రాప్ చేసేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోని హీట్ ట్రాప్ అవుతుందో ఆబ్వియస్గా ఇట్ వార్మ్స్ ఎర్త్. గ్లోబల్ వార్మింగ్కి అది కారణమవుతుంది అనమాట. సో ఇది పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ సిఎఫ్సిస్, ఇంతకు ముందున్న క్లోరోఫ్లోరోకార్బన్స్ కూడా పొటెంట్ గ్లోబల్ వార్మింగ్ గ్యాసెసే. వాటికంటే ఇవి ఇంకా పవర్ఫుల్. అవేమో ఓజోన్ లేయర్ డిప్లీట్ చేస్తున్నాయని చెప్పేసి వాటిని రీప్లేస్ చేసి వీటిని తీసుకొచ్చారు. ఇవి ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేయట్లేదు కానీ చాలా దారుణమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్గా మారి గ్లోబల్ వార్మింగ్కి ఇవి కారణమైపోతున్నాయి. ఇది సమస్య. మరి ఈ సమస్య నుండి ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ హెచ్సిఎఫ్సిస్ గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాబట్టి వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇది కూడా ఒక కారణం.
గ్లోబల్ వార్మింగ్ అంటే అర్థం ఏంటి? భూగోళం వేడెక్కడం. భూగోళం వేడెక్కితే మళ్ళీ డిమాండ్ ఫర్ కూలింగ్ డివైసెస్ పెరిగిపోతుంది. ఎక్కువ మంది చల్లనీళ్ళు తాగాలనుకుంటారు, ఏసీలు కావాలనుకుంటారు. అవి పెరిగే కొద్దీ వాటిల్లో వీటి వాడకం పెరుగుతుంది. వీటి వాడకం పెరిగితే మళ్ళీ బయటకు వస్తాయి. ఇవి మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతాయి. ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది, ఇంకా నీడ్ పెరుగుతుంది, ఇంకా యూసేజ్ పెరుగుతుంది. ఒక విషియస్ సైకిల్గా ఇది మారిపోయే పరిస్థితి వచ్చిందనమాట. అందుకని వీటి నుంచి మనం బయటపడాలి. సో దానికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దట్? సొల్యూషన్ ఈరోజు ఏమీ కొత్త కాదమ్మా ఇది. దీనికోసం ఆల్రెడీ 2016లోనే 150 కంట్రీస్, 150 కంట్రీస్ దే సైన్డ్ అన్ అగ్రిమెంట్ కాల్డ్ కిగాలి అగ్రిమెంట్. దే సైన్డ్ అన్ అగ్రిమెంట్ కాల్డ్ కిగాలి అగ్రిమెంట్ టు మాంట్రియల్ ప్రోటోకాల్. మన మాంట్రియల్ ప్రోటోకాల్కి కిగాలి అమెండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ అన్ అమెండ్మెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్కి ఒక అమెండ్మెంట్ చేశారు. దాన్నే మనం కిగాలి అమెండ్మెంట్ అని చెప్పి అంటాము. సో ఈ అమెండ్మెంట్ ద్వారా ఏమి కమిట్ చేశారంటే టు రెడ్యూస్ హెచ్ఎఫ్సి కన్జంప్షన్, వీటి కన్జంప్షన్ని బాగా తగ్గించాలని బై 80% బై 2047 కల్లా 80% వాటి కన్జంప్షన్ తగ్గించాలని కిగాలి అమెండ్మెంట్ టు మాంట్రియల్ ప్రోటోకాల్ సైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒకటే, ఇప్పుడు మరి దాని అర్థం ఏంటి? వీటి కన్జంప్షన్ తగ్గించాలి. మరి వీటి కన్జంప్షన్ తగ్గిస్తే హెచ్ఎఫ్సీస్ని మనం రిమూవ్ చేసేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. మరి వాటి ప్లేస్లో ఏం తీసుకురావాలి? యూ హ్యావ్ టు ప్రమోట్ క్లైమేట్ ఫ్రెండ్లీ కెమికల్స్. వాటి ప్లేస్లో క్లైమేట్ ఫ్రెండ్లీ కెమికల్స్ని మనం ప్రమోట్ చేయాలి. అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటవి? అమ్మోనియా, ఇవన్నీ న్యాచురల్ రిఫ్రిజరెంట్స్. అలాగే కొన్ని రకాల హైడ్రోకార్బన్స్ అండ్ CO2 కూడా. CO2 గ్రీన్ హౌస్ గ్యాస్ అయినప్పటికీ వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట. అందువల్ల CO2 వల్ల పెద్ద డేంజర్ అనేది లేదు. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది వీటికి కంపారిటివ్గా చాలా తక్కువ. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ హెచ్ఎఫ్సీస్ అండ్ హెచ్సిఎఫ్సీస్ ఏవైతే ఉన్నాయో ఒక డివైస్ ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన డివైసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చాలా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ డివైసెస్. బాగా పాతబడిపోయి బాగా ఇదైపోయి అనుకోండి, వాటిని మనం ప్రాపర్ మేనేజ్మెంట్ లేదా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఓల్డ్ డివైసెస్ని మనం మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిని మనం ఆపగలిగితే చాలా CO2 ఎమిషన్స్ని మనం ఆపగలుగుతామని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఎయిర్ కండిషనర్సే లేని కూల్ బిల్డింగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా, అంటే ఎయిర్ కండిషనర్స్ అవసరమే లేకుండా కూల్ బిల్డింగ్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే, అంటే హీట్ అనేది లోపలికి రాకుండా ఇన్సులేషన్ మెటీరియల్స్ లాంటివి వాడితే, బయట నుంచే కదా హీట్ లోపలికి వెళ్తుంది, హీట్ లోపలికి వెళ్ళకుండా ఇన్సులేషన్ మెటీరియల్స్ లాంటివి వాడగలిగితే, లార్జ్ ఓపెనింగ్స్ మెయింటైన్ చేసి, అన్ని వైపుల క్లోజింగ్తో ఓపెనింగ్స్ మెయింటైన్ చేసి వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చేయడం ద్వారా, ఎయిర్ ఎక్కువ సర్క్యులేట్ అయ్యేలా చేయడం ద్వారా, వేడి ఎక్కువ లేకుండా చేయడం ద్వారా మనం లోపల ఉన్న హీట్ని తగ్గించి ఎయిర్ కండిషనర్స్ యొక్క నీడ్ని తగ్గించడం ద్వారా కూడా యూసేజ్ తగ్గించవచ్చు. ఇలాంటివి మనకు సొల్యూషన్స్గా మనం చెప్పొచ్చు అనమాట. ఇట్లా క్లైమేట్ ఫ్రెండ్లీ కెమికల్స్ని వాడడము, అలాగే ఎండ్ ఆఫ్ లైఫ్ డివైసెస్ యొక్క ప్రాపర్ మేనేజ్మెంట్, కూల్ బిల్డింగ్స్ లాంటివి తీసుకురావడం ద్వారా వీటి యూసేజ్ని మనం తగ్గించి ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి ఆస్కారం అనేది ఉంది. అర్థమైందమ్మా? ఇది COP28లో సైన్ చేసిన గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ యొక్క కథ కమామేషు. So look at a model MCQ on the same. Identify correct statements. Montreal Protocol was signed in 1987. It was to phase out chlorofluorocarbons which caused depletion of ozone layer. Global Cooling Pledge was signed at COP28 to reduce cooling emissions by at least 68% by 2050. Kigali Amendment is related to Kyoto Protocol. In the correct statements identify చేయండి. 1 and 2 2 and 3 1 and 3 all పెట్టి మీ ఆప్షన్ ఏంటి, మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి.